హాయ్, అందరికీ నమస్కారం. నిన్ను వీడను నీడను నేనే అంటున్నాడు రఘురామకృష్ణంరాజు గారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన కంట్లో నలుసులా, చెప్పులో రాయిలా, చెవులో జోరీగలా తయారయ్యారు. ఆయన్ని ఆశాంతం కాస్త స్థిమితంగా కూడా ఉండనిచ్చేలా లేరు. సో ఆయన గతంలో 2019లో ఆయన నరసాపురం నుంచి ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. ఏం జరిగిందో ఏం చెడిందో వాళ్ళిద్దరి మధ్య, ఆ తర్వాత రచ్చబండ ద్వారా రచ్చ లేపిన సంగతి మనందరికీ తెలిసిందే. పోనీ జగన్మోహన్ రెడ్డి ఊరుకున్నారా? ఆయన్ని అక్రమంగా అరెస్టు చేసి, ఆయన్ని పిచ్చగా కొట్టించి, ఆయన గుండెల మీద ఎక్కించి బాధించి, సెల్ ఫోన్లో చూపించి, హాయిగా ఆయన వికటాట్టహాసం చేసి ఆనందపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో అవి అట్లా నడుస్తుంటే ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత నుంచి ఒక చర్చ బాగా పెరిగిందండి. స్పీకర్ చేస్తారని. ఎందుకు ఆ చర్చ అంటే, ఆయన కోరుకున్నాడట నన్ను స్పీకర్ చేయండి అని. స్పీకర్ చేయటం వల్ల అధ్యక్ష అని ఎవరనాలా? జగన్మోహన్ రెడ్డి గారు అనాలి. అసెంబ్లీకి వస్తే అధ్యక్ష అని రఘురామకృష్ణరాజు గారిని అనాలా. ఎలా అంటాడు? ఎలా ఫేస్ చేస్తాడు? ఇవి చాలా ఆసక్తికరమైన చర్చలు జరిగినాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మాట్లాడుతుంటే స్పీకర్ ఏమంటాడు? మైక్ కట్ చేసేటప్పుడు ఏమంటాడు? చాలా మాట్లాడింది, కూర్చో అంటాడా? ఏమంటాడు? ఇద్దరి మధ్య ఎట్లాంటి ఒక సీన్ జరుగుతుందని చాలా మంది వెయిట్ చేశారు. బట్ ఇలాంటివన్నీ ఊహించి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి అసెంబ్లీకి వెళ్ళరు అనుకోండి అసలు. కానీ ఆ రోజు స్పీకర్గా ఆయన్ని చేయలేదు, అయ్యన్న పాత్రుడిని చేశారు. మళ్ళీ ఇప్పుడు స్పీకర్ కాకపోయినా కానీ మళ్ళీ ఆయనకు ఉప సభాపతి, డిప్యూటీ స్పీకర్గా హోదా ఆయనకి రాబోతోంది. ఇవాళ రేపో దానికి సంబంధించిన ఎన్నిక లాంఛనంగా జరగబోతుంది. నోటిఫికేషన్ ఇవాళ ఇస్తారని చెప్తున్నారు, ఇవాళ రేపట్లో. అయితే కూడా వెంటనే రఘురామకృష్ణరాజుకి అది ఖరారు అయిందని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఈ సెషన్ రాకపోయినా ప్రజలు చీత్కరించుకొని చీకొట్టిన తర్వాతైనా రేపో మాపో ఖచ్చితంగా ఏదో ఒక సెషన్కి 5 ఏళ్లలో అటెండ్ అవ్వాల్సిందే కదా. అటెండ్ అయినప్పుడు రఘురామకృష్ణరాజు తానేంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు అని గుసగుసలు అసెంబ్లీలో వినపడతా ఉన్నాయి. మొత్తం మీద రఘురామకృష్ణరాజు ఏదైతే అనుకున్నాడో అది చేస్తున్నాడు. అక్కడతో వదలట్లా రఘురామకృష్ణరాజు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని అక్కడ తెలంగాణ నుంచి బదిలీ చేయండి, వేరే రాష్ట్రానికి బదిలీ చేసి విచారించండి, వేగవంతం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది కూడా చర్చల్లో ఉంది. అది కూడా దాని మీద కూడా రేపో మాపు తీర్పు రాబోతోంది. దాన్ని కూడా వేగవంతం చేసే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఏదేమైనా రఘురామకృష్ణరాజు ఒక రివెంజ్ అయితే తీర్చుకున్నాడు, ఇప్పటికే తీర్చుకోబోతున్నాడు కూడా అని మనం భావించవచ్చు.